వెల్కమ్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై వీడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సృజన గారు మెయిల్ చేశారు రాజు గారు విజయవాడ నుంచి. ఓకే, బేబీ కార్న్ తో ఫ్రై టైప్ ఏదైనా చేసి చూపించమని అడుగుతున్నారు. సో బేబీ కార్న్ తో అంటే సింగిల్ గా మనం బేబీ కార్న్ తో చేస్తుందంటే కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది దాంట్లో. అవునైనా ఉట్టి బేబీ కార్న్ ఫ్రై చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. అలా బేబీ కార్న్ ఒకటే కాకుండా దాంతో పాటుగా మిక్స్డ్ వెజిటబుల్స్ యాడ్ చేద్దామండి. ఓకే, సో అప్పుడు ఆ వెజిటబుల్స్ మిక్స్డ్ వెజిటబుల్స్ తాలూకా ఫ్లేవర్స్ అన్ని కూడా తెలిసి కొంచెం ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో బేబీ కార్న్ వెజ్ ఫ్రై చేసేద్దాం. వెజ్ ఫ్రై. ఓకే ఓకే, మరి బేబీ కార్న్ వెజ్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీ కార్న్ వెజ్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్ 1 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో యాక్చువల్గా ఇలా కూరగాయ ముక్కలన్నీ ఉడికించి పెట్టుకుంటే మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుందేమో. చాలా ఫాస్ట్ గా అవుతుంది. అంటే ఏవైతే అవసరం లేదో అంటే క్యాప్సికమ్ లాంటివి ఏంటంటే మనం ఉడికించుకోకుండా పచ్చిగానే వేసుకుంటే కొంచెం ఆ టేస్ట్ అనేది కొంచెం మనకు బాగా తెలుస్తుంది. అవును, అంటే కొంచెం ఫాస్ట్ గా మగ్గిపోయేవి డైరెక్ట్ గా వేసుకోవచ్చు. సో కొద్దిగా ఆయిల్ అండి. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర. ఓకే, సో జనరల్ గానే ఫ్రై అంటే అందరికి చాలా ఇష్టం. ఇన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకుంటే ఇంకా దాని టేస్ట్ ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంటుంది. సో తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో ఈ ఫ్రైలో మనకి పప్పులే ఉండవా రాజు గారు? లేదండి. సో అంటే వెజిటబుల్స్ మనకు ఎక్కువ క్వాంటిటీలో ఉంటున్నాయి కదా, సో పప్పు లేకుండా చేసుకుంటే కొంచెం అంటే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది మనకు. అయినా అంటే కొన్ని వెజిటబుల్స్ కి ఆ పప్పుల పోపు సెట్ అవుతుంది, కొన్నిటికి సెట్ అవ్వదు. సో పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మనకి ఘాట్ అంతా కూడా ఇదే అనమాట. సో ఇక్కడ ఎర్రకారం వాడకుండా మనం ఇలా పచ్చిమిర్చి పేస్టే వాడుతున్నాం. ఓకే ఓకే అండి. సో కొంచెం ఇలా బ్రౌనిష్ కలర్ లోకి వస్తే బాగుంటుంది. సో దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు అండి. ఓకే, సో జనరల్ గా మనకి బంగాళదుంపలు క్యారెట్లు ఇలాంటివన్నీ దేని టైం అది తీసుకుంటుంది కాబట్టి వేగడానికి ఉడకడానికి మనము ఇలా క్యాప్సికమ్ లాంటివి ఫాస్ట్ గా మగ్గిపోయేవి మాత్రం పచ్చిగా వేసుకొని మిగతావన్నీ ముందు ఉడికించి పెట్టుకుంటే మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఫ్రై అనేది. సో ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు మనం కొంచెం వేగాలి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మంచి టిప్. తులసి ఆకుల్ని పొడి చేసి పెసరపిండిలో కలిపి ఒంటికి రాసుకుని స్నానం చేసినట్లయితే మీ చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సరిపోతాయండి. సో ఇవి మనకు హాఫ్ డన్ అయితేనే బాగుంటాయి. క్యాప్సికమ్ కొంచెం క్రంచీగా తగులుతుంది. మరీ మెత్తగా అయిపోయినా అది పీస్ ఐ మీన్ కలిసిపోద్ది అందులో. సో ఇక్కడ ఫస్ట్ బేబీ కార్న్ ఉడికించినవి, కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, అలాగే బంగాళదుంప. సో ఉట్టి బేబీ కార్న్ కొంచెం రాజుగారు ఇందాక చెప్పినట్టు స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అఫ్ కోర్స్ మనం ఇట్లా పచ్చిమిర్చి పేస్ట్ ఏది యాడ్ చేసుకున్నా ఉట్టిదే తింటుంటే మనకు కొంచెం బోర్ కొట్టేస్తుంది కదా. సో ఇన్ని రకాల వెజిటబుల్స్ కాకపోయినా ఏవైనా అట్లీస్ట్ 1-2 అయినా మనము మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో పసుపు. ఓకే, సో అలాగే సరిపడా ఉప్పు. ఓకే, అండ్ యాక్చువల్గా ఇట్లా మిక్స్డ్ వెజ్ కాంబినేషన్లో వీక్లీ కనీసం ఒకసారైనా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. అంటే అన్ని వెజిటబుల్స్ కూడా తిన్నట్టు ఉంటుంది, కొంచెం వెరైటీగా ఉంటుంది.
ఇదేంటంటే మనకి చపాతీ లాంటి వాటిలోకి బాగుంటుంది. ఇప్పుడు రైస్ లో సైడ్ డిష్ కూడా చాలా బాగుంటుంది. ఏమన్నా పులుసు లాంటివి లేదా మనం చారులు రసాలు చేసుకున్నప్పుడు సైడ్ గా పెట్టేసుకొని సింపుల్ గా అంటే కొద్దిగా అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు ఈ ఒట్టి ముక్కలు అందులో పెట్టుకొని తినేసినా కూడా మనకి బాగానే ఉంటుంది. అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం కదా, అది కొంచెం రైస్ కి పట్టేస్తుంది. సో ఒక్కొక్క ముందుకి ఒక్కొక్క ముక్క అలా పెట్టేసుకొని మనం తినేస్తాం. అవును. సో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, అలాగే ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి. సో ఇలాంటి వాటిలో ఎక్కువ గరం మసాలా ఇట్లాంటివన్నీ కాకుండా ఇలా ధనియాల పొడి లైట్ గా ఫ్లేవర్ ఉండే ఇలాంటివి వాడేసుకోవచ్చు. అవును, నేను ప్రతి దాంట్లో ఆ మసాలా ఫ్లేవర్ తింటూ ఉన్నా కూడా మనకి కొంచెం బోర్ కొట్టేస్తుంది. ఎస్, ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. నైస్, బాగుంది రాజు గారు. సో చూడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కలర్ఫుల్ గా చాలా కలర్ఫుల్ గా ఉంది. అండ్ కొంచెం బఠానీ కార్న్ అంటే మన చాయిస్ ప్రకారం చక్కగా అన్ని యాడ్ చేసేసుకోవచ్చు. అవి కూడా కావాల్సి యాడ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేసాను. ఓకే, సో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవచ్చు. సో చివరిగా కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, ఓకే అండి, డిష్ రెడీ. వావ్, నైస్ రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, వేడివేడిగా మనకి ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు బేబీకార్న్ వెజ్ ఫ్రై తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ వెజ్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బేబీకార్న్, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన బీన్స్, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ వెజ్ ఫ్రై రెడీ. ఓకే, మరి ఫ్రై తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. చాలా బాగుంది. సింపుల్ డిష్, కాకపోతే ఏంటంటే మనం ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ ముఖ్యంగా అన్ని వెజిటబుల్స్ కాంబినేషన్ యాడ్ చేసేసరికి మంచి ఫ్లేవర్, అంటే క్యాప్సికమ్ మంచి టేస్ట్, క్యాప్సికమ్ ఫ్లేవర్ కొద్దిగా వేయించిన తర్వాత గోబీ కూడా ఒక మంచి టేస్ట్ వస్తుంది కదా. చాలా బాగుంది రాజు గారు. సో యాస్టిస్గా రోటీ కానీ రైస్ కానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంది, సూపర్ కాంబినేషన్. సో చూసారు కదండి, సింపుల్ అండ్ హెల్తీ డిష్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పార్శ్వపు తలనొప్పితో బాధపడేవారు సొంటి పొడిని తీసుకుని కణతల మీద రాసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పార్శ్వపు తలనొప్పి నుంచి మంచి రిలీఫ్ వస్తుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో బేబీకార్న్ వెజ్ ఫ్రై తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా మీకు ఇష్టమైన వంట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే పైనాపిల్ బొబ్బట్లు. మరి వీటి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో రాజు గారు ఇప్పుడు పైనాపిల్ బొబ్బట్లు. అవునండి. పైనాపిల్ తో చాలా రకాల స్వీట్స్, హల్వా, ఇంకా ఇలా వెరైటీ అన్ని చేసి చూపించారు. అవునండి. బొబ్బట్లు ఎప్పుడూ చేయలేదు కదా. అంటే ఇది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. అంటే బొబ్బట్లో మనకు పైన కోటింగ్ మైదా అది వస్తుంది, నెట్తో వేయించుకుంటాం. సో లోపల కొంచెం స్టఫింగ్ ది ఫ్లేవర్ ఉంటుంది కదా. సో దీంట్లో మనకి ఇక్కడ ఏంటంటే ఎక్కువగా పైనాపిల్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంది. ఓకే, మరి పైనాపిల్ బొబ్బట్లు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పైనాపిల్ బొబ్బట్లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, మైదా 1 కప్పు, ఉప్పు చిటికెడు, పంచదార 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో బొబ్బట్టుకి ఎప్పుడైనా మనం ఏంటంటే పిండి అనేది ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో దీంట్లో ఏంటంటే మైదా పిండి, కొద్దిగా ఉప్పు, కొంచెం నూనె. సో డైరెక్ట్ గానే వేసుకోవచ్చు, లేదా కొంచెం వేడి చేసైనా వేసుకోవచ్చు. సో అవన్నీ కలిపేసి ఇలా పిండి రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు మనము స్టఫింగ్ కుక్ చేసుకోవాలా ఫస్ట్? ఎస్ అండి. సో నెయ్యితో చేసుకుంటున్నాం. స్వీట్ కదా, సో నెయ్యి అయితే బాగుంటుంది. కానీ బాగుంది ఐడియా. అంటే
ఫ్రూట్ బేస్ అనేది చాలా మంది ఎక్కువ హల్వాలు ఇలాంటి వాటికే వాడుతూ ఉంటారు కానీ ఇలా బొబ్బట్లో స్టఫింగ్ అనేది చాలా వెరైటీగా ఉంది. పైనాపిల్ ముక్కలు ఏంటంటే బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకొంచెం పండింది అయితే బాగుంటుంది మనకి. ఎస్, బాగా పండింది అయితేనే మనకు ఆ టేస్ట్ అనేది కూడా బాగా తెలుస్తుంది. అవును, కానీ పైనాపిల్ ఫ్లేవర్ అనేది స్వీట్స్ కి చాలా బాగా సెట్ అవుతుంది కదా రాజు గారు. చాలా బాగా అన్ని ఫుడ్స్ లోకి వెళ్ళి మళ్ళీ ఈ పైనాపిల్ అనేది కొంచెం ఆ ఫ్లేవర్ అనేది బాగా సెట్ అవుతుంది కూడా. అవును, అండ్ మిగతా ఫ్రూట్స్ అన్ని ఏంటంటే మనం కొంచెం ఇట్లా వేడి చేస్తేనో లేకపోతే ఏదైనా జిలేబీ లాంటివి చేసుకున్న డీప్ ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. కాకపోతే ఈ పైనాపిల్ కి అంటే మనం ఉట్టి తిన్నా అలాగే టేస్టీగా ఉంటుంది, ఇట్లా ఏదైనా కుక్ చేసినా కూడా దాని టేస్ట్ అలాగే ఉంటుంది, వేయించినా కూడా దాని టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో నెయ్యి అంతా కూడా పీల్ చేసుకుంది. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా రవ్వ. ఓకే, సో బేస్ మనం కొంచెం రవ్వ తీసుకుంటున్నాం. సో ఉట్టిదంటే మనకి ఎలాగో దాంట్లో స్టఫ్ చేయడానికి రాదు కాబట్టి కొద్దిగా కంపల్సరీ ఇలాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. అలాగే కొంచెం పంచదార, కొంచెం స్వీట్నింగ్ యాడ్ చేస్తాం. పైనాపిల్ స్వీట్నెస్ ని చూసి దానికి తగ్గట్టుగా మనం పంచదార యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మరి ఓవర్ స్వీట్ అయినా కూడా ఏ స్వీట్ మనం తినలేము కదా. సో ఇప్పుడు రవ్వ ప్లేస్ లో మనం ఇంకేదైనా కాంబినేషన్ వాడుకోవచ్చా రాజు గారు? అంటే రవ్వల్లో చేంజ్ చేసుకుంటాం. రవ్వల్లో చేంజ్ చేసుకోవచ్చు అండి, ఏ రవ్వ అయినా కానీ. కొంచెం గోధుమ రవ్వ యూజ్ చేసుకోవచ్చు, జొన్న రవ్వ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ లో మనకు సజ్జలు, రాగులు అన్నిటి దొరుకుతున్నాయి కదా. సో చాయిస్ మనది. ఓకే, దీంట్లో వాటర్ ఏమన్నా యాడ్ చేయాలా మనం? కొంచెం వాటర్ యాడ్ చేయాలి. సో కొంచెం మనకు రవ్వ ఉడకాలి కాబట్టి ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో మరీ లూజ్గా కాకుండా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం పంచదార తర్వాత పైనాపిల్ ముక్కలు కూడా యాడ్ చేసాం కదా, రవ్వ కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ పైనాపిల్ కూడా అంటే కొంచెం ఫ్రై అవుతున్న కొద్దిగా వాటర్ కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ రెండు కూడా గమనిస్తూ వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ చూసుకోవాలి. సరే రాజు గారు, మీరు దాన్ని కుక్ చేసేస్తూ ఉండండి, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. జలుబు, గొంతు నొప్పితో బాధపడేవారు వామును నిప్పులపై వేయించి ఆ వాసన పీలుస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే జలుబు, గొంతు నొప్పి నుంచి మంచి రిలీఫ్ వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. బాగా మిక్స్ అయిపోయింది రాజు గారు. అవునండి. హల్వా బాగుంది కదా అని ఇలా తినేయకూడదు, అది స్టఫింగ్కే ఉంచుకోవాలి. సో ఇది కొంచెం మనకు చల్లారితే బాగుంటుంది. రాజుగారు, ఇప్పుడు మనము రవ్వ తీసుకున్నాం కదా, లైక్ ఏదైనా పప్పు, పెసరపప్పు అట్లాంటిది కూడా వాడుకోవచ్చా? అంటే జనరల్ గా మనం శనగపప్పు అట్లా వాడతాం కదా, బానే ఉంటుందా? వాటిలో కూడా ఫ్రూట్ బాగుంటుంది. మనం ఇదివరకు అనుకున్నట్టుగానే ఈ పైనాపిల్ అన్నిట్లో కూడా బాగానే సెట్ అవుతుంది. సో మనము స్టఫింగ్ ఎలా అయినా చేసుకోవచ్చు అని రాజుగారు చెప్తున్నారు కదా, లైక్ రవ్వ కాంబినేషన్ బానే ఉంటుంది, పప్పు బానే ఉంటుంది. సో చూసుకొని కొంచెం బెల్లం కాకుండా ఫ్రూట్ కాబట్టి పంచదార కాంబినేషన్ లో ఇలా ఏదైనా మనము ట్రై చేయొచ్చు. సో రాజుగారు ఇంకొంచెం చల్లారాలా? ఇది కొంచెం చల్లారాలి. ఓకే, ఓకేనా రాజుగారు? ఓకే అండి. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత సో ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా పిండి, సో బొబ్బట్టు పిండి ఎప్పుడైనా మనకి కొంచెం బాగా సాఫ్ట్గా అయితే ఈజీగా ఉంటుంది. నొక్కడం మనకు కొంచెం ఈజీగా ఉంటుందండి. సో అప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది. అవును. సో బొబ్బటికి పూత పిండి కూడా చాలా ఇంపార్టెంట్. సో జనరల్గా మైదాతో అయితే మనకి చాలా బాగా వస్తుంది. సో మైదా ఇష్టం లేని వాళ్ళు కొంచెం గోధుమ పిండి ట్రై చేయొచ్చు. కాకపోతే కొద్దిగా గోధుమ పిండి కూడా కొంచెం ఆయిల్ అది వేసి ఎక్కువ సాఫ్ట్ అయ్యేలాగా చూసుకుంటే మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. లేదంటే ఆ లోపల పెట్టిన స్టఫింగ్ అంతా ఓ పక్కనే ఉన్నట్టు ఉంటుంది. ఓకే, సో ఇలా క్లోజ్ చేసేసుకుని. ఓకే, మీరు అది అలా చేస్తుంటే నాకు ఏదో కచోరీ లాగా ఉంది. కచోరీ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు దీన్ని వేయించుకుంటే కచోరీ అయిపోతుంది కదా రాజు గారు? అయిపోతుంది. పైనాపిల్ కచోరీ, వావ్. ఓకే, ఇక్కడ పెనం కూడా వేడి చేసేస్తాం. ఓకే రాజు గారు.
సో బొబ్బట్టు మనం జనరల్గా చేతితో చేసేసుకుంటాం కదండి. సో అంటే కొత్తగా వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు రాని వాళ్ళు చక్కగా చపాతీ కర్రతో నీట్గా ఈవెన్గా ఆ లోపల ఉన్న స్టఫ్ స్ప్రెడ్ అయ్యేలాగా జాగ్రత్తగా చపాతీ చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే, సో 2 వైపులు నెయ్యితో కాల్ చేసుకుంటే రెడీ. పైనాపిల్ బొబ్బట్టు రెడీ అండి. ఎప్పుడైనా పైనాపిల్ అంటే బాగా పండిపోయింది ఇలాంటివి మనకి ఉట్టి తినలేకపోతే ఇలా చేసేసుకోవచ్చు చక్కగా. స్వీట్ రెగ్యులర్ గా హల్వానే చేస్తూ ఉంటారు. అవును, సో అప్పుడప్పుడు ఇలా బొబ్బట్టు కూడా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కూడా మనకి ఎలాగో ఫాస్ట్ గానే అయిపోతుంది. ఇట్లా రవ్వ కాంబినేషన్ లో పెద్ద టైం ఏం పట్టదు. టైం ఏం పట్టదండి. ఇంకా కంపారిటివ్ ఇలా పప్పు ఉడికించుకొని దీనికంటే కూడా ఇది చాలా ఫాస్ట్. అది కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, ఇది షార్ట్ గా చేసేసుకోవచ్చు. ఒక కైండ్ ఆఫ్ ఇన్స్టెంట్ లాగా అనుకోవచ్చు. అంటే మరీ ఇన్స్టెంట్ కాకపోయినా ఇది అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎస్, సో అంటే ఈ పైనాపిల్ ఈ రవ్వ ప్రాసెస్ చేసుకునే ముందు కొంచెం పిండి కలిపేసి పెట్టేసుకుంటే సో అది కాసేపు నానుతుంది. ఆ టైంలో ఇది అయిపోతుంది, స్టఫింగ్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పైనాపిల్ తో చూపిస్తే చూసే మన ఆడియన్స్ కి రకరకాల ఫ్రూట్స్ తో చేసేసుకోవచ్చు అని ఐడియా వచ్చేస్తూ ఉంటుంది. చేసుకోవచ్చు, మీకు ఏ ఫ్రూట్ నచ్చితే ఆ ఫ్రూట్ తో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అలా చేస్తున్నప్పుడు కొంచెం అంటే కొన్ని కొత్త కొత్త డిష్లు కూడా పుట్టుకొస్తాయి. అవును. సో రెండో వైపు కూడా కొంచెం నెయ్యి వేసేసుకున్నాం. ఓకే, సో బొబ్బట్టు దగ్గర కొంచెం నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిమంది ఆ బొబ్బట్టును నెయ్యితో అలా అద్దుకొని మరీ తింటారు, బట్ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. యాక్చువల్గా మనము రోజుకి ఒక 1-2 స్పూన్స్ నెయ్యి కంపల్సరీ తినాలి కాబట్టి ఇలా తినొచ్చు. కొంచెం ఇంకొద్దిగా కాలాల రాజు గారు. అవునండి. సో నేను చూస్తూ ఉంటాను, మీరు కార్వింగ్ మొదలు పెడతారా? ఓకే. సో ఏం చేస్తున్నారు ఈరోజు? సింపుల్ గానే చేస్తున్నాను. సో బిగ్ బ్రింజాల్ తీసుకున్నాను, సో పెంగ్విన్ చేస్తున్నాను. సో తీసేద్దామా? ఓకే, నైస్. సో ఇక్కడ దీని ఈ స్టెమ్ బీక్ వచ్చేస్తుంది. ఎస్, లేదు కొంచెం సైడ్ లో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ క్యారెట్ ముక్క పెట్టేసుకోవచ్చు. తీసేసి ఓకే, అప్పుడు ఇది కొంచెం కట్ చేసేసుకోవాలి. సో ఇది కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి. తర్వాత ఇది కూడా కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. స్కిన్ మనం ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా జస్ట్ ఆ తొడిమి తాలూకు ఆ గ్రీన్ పార్ట్ అనేది కొంచెం తీసేసేయాలి. ఓకే, పెద్ద నైఫ్ ఇస్తారా? సో కొంచెం ఇలా బెండ్ అయినట్టుగా ఇస్తున్నాను. ఓకే, సో ఇలా ఉంటుంది. సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ వరకు ఇలా. ఓకే, సో ఒక సైడ్ జిగ్జాగ్ చేస్తున్నాను, ముందు వైపు వచ్చేట్టుగా. సో ఇటువైపు కూడా సేమ్ అలాగే. సో ఇక్కడ కొంచెం స్కిన్ పీల్ చేస్తున్నాను. సో కొంచెం దాని స్టమక్ పార్ట్ అనేది కొంచెం వైటిష్ కలర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం స్కిన్ పీల్ చేస్తే మనకు ఆ వైట్ కలర్ అనేది తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఐస్. సో జస్ట్ అలా స్కిన్ తీసేస్తున్నాం. సో ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసి అక్కడ మిరియాలు పెడుతున్నాం. ఓకే, సో వింగ్స్ కొంచెం ఓపెన్గా చూపించడానికి
ఏదైతే మనం బేస్ కట్ చేసామో సో దాంట్లోంచి ఒక చిన్న పీస్ తీసుకుని సో ఆ వింగ్స్ వెనకాల నుంచి కొంచెం పెట్టేస్తే అది క్లోజ్ కాకుండా కొంచెం స్టాపర్లా పనిచేస్తాయి. ఇలా ఓకే ఓకే ఇలా కొంచెం ఓపెన్గానే ఉంటుంది. ఓకే సో రెడీ. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎస్, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి కార్వింగ్ రెడీ, అలాగే బొబ్బట్టు కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు పైనాపిల్ బొబ్బట్టు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పైనాపిల్ బొబ్బట్లు తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పైనాపిల్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్మా రవ్వ, పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకొని మధ్యలో పైనాపిల్ మిశ్రమం ఉంచి బొబ్బట్లలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, పైనాపిల్ బొబ్బట్లు రెడీ. ఓకే, మరి పైనాపిల్ బొబ్బట్టు తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నాను. చాలా కమ్మగా ఉంది కదా. జస్ట్ అలా నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ ఆ పైనాపిల్ ఫ్లేవర్. పైనాపిల్ ఫ్లేవర్ అంటే నెయ్యి కూడా మనం బాగా కాల్చేటప్పుడు వేసుకున్నాం కదా, ఎస్, ఆ టేస్ట్ అంటే కాంబినేషన్ అనేది చాలా బాగుంది. అవును, కొంచెం కొత్తగా ఉంది బొబ్బట్లో. బొబ్బట్లో కొద్దిగా కొత్త వెరైటీ, ఎస్, ఈజీగా ఇలా హ్యాపీగా ట్రై చేయొచ్చు. అవును, నైస్ రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, పైనాపిల్ తో బొబ్బట్టు చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. డ్రై స్కిన్తో బాధపడేవారు తరచూ ఆలివ్ ఆయిల్తో బాడీని మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన శరీరం లోపలికి చొచ్చుకుపోయి అది శరీరానికి మంచి పోషణనిస్తుంది. దీంతో పాటు ఆలివ్ ఆయిల్ సోప్స్ను కూడా వాడుతూ ఉన్నట్లయితే డ్రైనెస్ తగ్గిపోతుంది. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఈరోజు పార్టిసిపేట్స్ చేసే వెరైటీస్ ఏంటి ఇప్పుడు చూద్దామా? ఓకే, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? హేమలత అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? బోయిన్పల్లి నుండి. బోయిన్పల్లి. ఓకే, హాయ్. హాయ్. మీ పేరు ఏంటి? జ్యోతి. మీరు ఎక్కడి నుంచి? సికింద్రాబాద్. సికింద్రాబాద్. మీ ఇద్దరు సిస్టర్సా? అవునండి. ఎందుకంటే డౌట్ఫుల్ గా చెప్పారు. ఎవరు పెద్ద ఎవరు చిన్న అంటే ఏమిటి? నేను అక్కనే, తన చెల్లి. ఇలా అంటే నాకు ఎలా తెలుస్తుంది? మీరు అక్క, ఈవిడ చెల్లి అనమాట. మీ ఇద్దరైనా ఇంకా ఉన్నారా అక్క చెల్లి? అన్నయ్య ఉన్నారు. అన్నయ్య. ఓకే, సో రెడీయా మరి ఇద్దరు? సో చూద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఈరోజు. ఓకే. సో తెలుసుగా, నేను ఏదైతే ఐటమ్ ఇస్తానో అది మెయిన్ బేస్గా ఉండాలి. సో దాని టేస్ట్ అనేది ఎక్కువ తెలియాలి. ఓకే, సో ఈరోజు మీకు ఆకు, టైమింగ్ బాగుంది కదా. ఏం ఆకు అంటే ఇది రెగ్యులర్గా తోటకూర, పాలకూరలా కాకుండా ఇది చెన్నంగాకు అనమాట. చెన్నంగాకు తెలుసా మీకు? తెలుసా? తెలుసు. చేస్తూ ఉంటారా అప్పుడప్పుడు? ఎప్పుడు ట్రై చేయలేదు, ఎప్పుడు ఒకసారి చేశాను. కాకపోతే దీంతో వంటలు చేస్తారనే ఐడియా ఉంది. ఏం లేదు, మనం మామూలు ఆకుకూరలతో ఎలా అయితే చేసుకుంటామో దీంతో కూడా అలా చేయటమే. ఓకేనా? ఓకే. సో ఆలోచించండి. సో చెన్నంగాకుతో మరి చూద్దాం ఈరోజు ఏం వెరైటీస్ చేస్తారో. అయితే ఎవరు ఫస్ట్ వంట చేయాలి అనే దానికి మళ్ళీ మీ ఇద్దరు కొట్టుకోకుండా, అక్క చెల్లెలు కదా, అసలు ఊరికి ఫైటింగ్ ఎక్కువ అవుతుంటుంది. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఈ టైం పరిగెడుతుంటుంది, మీరు చక్కగా ఆలోచించి ఎవరు ఫస్ట్ రెసిపీ నేను చెప్తే అక్కడ టైం ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే ఓకే. నో కన్ఫ్యూజన్. సో టైం స్టార్ట్ అయింది. మీరు కూడా ఆ చెన్నంగాకుతో ఏం చేయొచ్చు అనేది థింక్ చేయండి. పప్పు, పాలకూర, పప్పు, తోటకూర ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా, అట్లా కూడా చేయొచ్చు అనుకుంటా. చెన్నంగాకుతో కూర, మామూలుగా మెంతి కూర వాడినట్టు కూడా వాడుకోవచ్చేమో దీన్ని, నాకు తెలియదు అనుకుంటున్నా నేను. అంటే ఈ ఆకు చూస్తే అలా ఉంది కాబట్టి. నాకు కూడా పెద్దగా వంటలు తెలియదు చెన్నంగాకుతో, అందుకే తీసుకొచ్చా. దీంతో వేపుడు చేసుకోవచ్చు, పచ్చడి కూడా. ఆగండి ఆగండి 33 సెకండ్స్ అయిందనమాట. ఇప్పుడు చెప్పండి, వేపుడు చేస్తారు, పచ్చడి రెండు చేయకూడదు, ఒక్కటే చేయాలి. నేను ఒకటి చేస్తా, మా చెల్లి ఒకటి చేస్తా. ఆవిడతో కూడా మీరే ఆలోచించేశారా? లేదు. ఓహో, మీకు తెలియదని చెప్పారని ఈవిడే రెండు వంట ఆలోచించారు. ఫస్ట్ వంట మీరు ఏం చేస్తారు? వేపుడు చేస్తాను. వేపుడు చేస్తారు. సో వేపుడు అంటే ఎలా, మామూలుగా ప్లెయిన్ గా చేసేస్తారా? పొడికూర. పొడికూర టైప్ లో చేస్తారా? సో చెన్నంగాకు పొడికూర. ఓకే ఓకే, మరి చెన్నంగాకు పొడికూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నంగాకు పొడికూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చెన్నంగాకు 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ
చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 4, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ఏమన్నా ఫస్ట్ చేసుకోవాలా? నేను పొయ్యలకి ఇచ్చేసాను మరి. మనం ఫస్ట్ ఫ్రై చేసుకునే లోపు మిక్సీ చేసేసుకుంటే ఓ మిక్సీ టైం సేవ్ చేయాలా? అవుతుంది. ఓకే వేయండి. ఆయిల్ వేసుకుందాం. ముందు కొద్దిగా ముందే కరివేపాక మిర్చి మార్చారా? ఓకే. తర్వాత కరివేపాకు, వేయండి. కొద్దిగా ఇంగువ, చిటికెడు పసుపు, ఓకే. తర్వాత ఇది ఆకు వేసేసేయాలి. ఇది కూడా ముందే వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, అది వేయండి. కొంచెం మగ్గుతుంటుంది. కొద్దిగా అని చెప్పి బాగానే వేసారు, చూసుకోండి. మళ్ళీ ఏం అవసరం లేదు. అవసరం లేదా? ఓకే. సో ఇప్పుడు ఇది కొంచెం ఇది కొంచెం వేగాలి, మూత పెట్టేసుకుందాం. అంతవరకు ఇది మిక్సీలో వేసుకుందాం. ఇవన్నీ వేయించి పెట్టినవి, కొబ్బరి, ధనియాలు, పల్లీలు, ఇది మిక్సీ చేసుకుందాం. ఎండుమిర్చి మిక్సీ చేసుకుందాం. వేరుశనగపప్పు వేయించింది, కొబ్బరి, కొబ్బరి, ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఎండుమిర్చి, ఓకే. ఇది మిక్సీ పట్టేసుకుందాం. నేను చూస్తుంటానండి దీన్ని. ఇక్కడే దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొంచెం పొడి కూర అన్నారు, మరి వస్తుందా పొడిగా? వస్తుంది. ఒక 2 minutes మగ్గినట్టుగా అవుతే టేస్ట్ వస్తుంది. ఇంకా దీంట్లో అంటే ఏం ఉల్లిపాయ అట్లా ఏం వేసుకోలేదు? ఏం లేదు. చూద్దామా? చూద్దాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు శనగపప్పు వేసుకుందామండి. సో నానబెట్టి మీరు ఏమన్నా వర్కింగా లేకపోతే హౌస్ వైఫా? నేను ప్రస్తుతానికి వర్కింగ్ అండి. ప్రస్తుతానికి వర్కింగ్ ఏంటి? లేదు, గత 3 years నుంచి వర్కింగ్. ఓకే. నీ వారు ఏం చేస్తుంటారు? మా వారు సాఫ్ట్వేర్ అండి. ఓహో. దీంట్లో ఏం వేయాలి నెక్స్ట్? కొద్దిగా ఉంచుదామండి, అది అయినాక పొడి యాడ్ చేసుకోవడం. పిల్లలు ఉన్నారా మీకు? 2 అండి. ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు? ఇద్దరు, ఒక పాప 5th class, బాబు 4th class. పేర్లు? ఆదిత్య, వివేక్, భావన. ఇది ఆకుకూరలు అన్ని బాగా తింటారా? తినరా? తినిపిస్తాను. తినిపిస్తారు. ఎలా? ఇలా పట్టుకుని కూర్చుంటారా? లేదు, వండితే ఇంకా తినాల్సిందే. అంతేనా? స్ట్రిక్ట్ మామ అనమాట. వెరీ గుడ్. అంటే ఇలాంటి వాటి దగ్గర స్ట్రిక్ట్ గా ఉండాలండి, లేకపోతే పిల్లలు ఆకుకూర అనగానే లేకుంటే ఒకటే కూర తింటారు, అదే కావాలి. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి స్ట్రిక్టేనా? ఇంట్లో కొంచెం అలాగే ఉండేది. మరి మీరు ఎలా ఉండేవాళ్ళు? అక్క పెత్తనం చేస్తూ ఉంటుంది కదా బేసిక్ గా. అక్క చెప్పాలి కదా నా గురించి, నేను ఎలా చెప్తాను? అంటే ఆవిడ గయ్యాలి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ గయ్యాలి అని ఎలా అవుతుందండి? అన్ని తినాలి అంటాను నేను. అదేలేండి, అంటే నేను పదం బాగుంటది కదా అని వాడే గయ్యాలి కాదు, స్ట్రిక్ట్ కదా. సో మిమ్మల్ని కూడా చిన్నప్పటి నుంచి అలాగే చేసేవాళ్ళ? నాతో కూడా కొంచెం అలాగే ఉండేది. నెక్స్ట్ ఏం వేద్దాం ఇందులో? ఇది యాడ్ చేసుకోవడమేనండి. సో ఆ పౌడర్ వేసేస్తారా? దాన్ని తిప్పాలి ఇట్లా. సో ఆల్రెడీ మీరు పచ్చిమిరపకాయలు కూడా బాగానే వేశారు. ఇది కొంచెం ఒగరుగా ఒకలాగా ఉంటుంది, మామూలు అన్ని కూరగాయల్లో ఉండదు. సో డామినేట్ చేస్తే అది టేస్ట్ యాడ్ అవుతుంది. ఓకే ఓకే. అండ్ మీరు జనరల్గా కూడా స్పైసీగా తింటారా? నార్మల్ స్పైసీయా? నార్మల్ స్పైసీ. ఓకే. సో ఈ చెన్నం కాఫీకి కంపల్సరీ ఇట్లాంటిది ఏదైనా ఒక పౌడర్ ఉంటే బాగుంటుందా? ఐ మీన్ టేస్ట్ వైస్గా. ఓకే. సో ఎప్పుడు రెగ్యులర్ ఆకుకూరల బదులు అప్పుడప్పుడు అంటే ఇలాంటివి ఏమైనా దొరికినప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉంటే ఇది హెల్త్కి చాలా మంచిది. యా. సో ప్రతి ఆకుకూరలో కూడా ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ అనేది ఉంటుంది కాబట్టి మనము
రెగ్యులర్ గా తినే ఆకుకూరలతో పాటు అప్పుడప్పుడు ఇలాంటివి దొరికినప్పుడు ట్రై చేస్తుంటే బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎస్. సో చాలా అండి ఇలాగా ఇంకా సరిపోతుందండి, ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో రెడీ చెన్నంగాకు పొడి కూర. నైస్. ఓకే, మరి చెన్నంగాకు పొడి కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నంగాకు పొడి కూర తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు, ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, పసుపు, చెన్నంగాకు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత నానబెట్టిన శనగపప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చెన్నంగాకు పొడి కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. డ్రై హెయిర్ ఉన్న వారి కోసం ఈ చిట్కా: ఎగ్ వైట్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేసినట్లయితే అది మంచి కండిషనర్ లాగా పనిచేసి మీ హెయిర్ సిల్కీగా అవుతుంది. ఓకే, మరి చెన్నంగాకుతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో జ్యోతి గారు రెడీయా? మీరేం ఆలోచించారు? పచ్చడి చేద్దాం అనుకున్నాను. మీ అక్క కిందకి పచ్చడి అని చెప్పి పచ్చడి చేసేద్దాం అనుకున్నారు. మామూలుగా ఐటమ్ చూడంగానే నాకు అనిపించిందా? ఒక థాట్ వచ్చింది. ఓ, సో చెన్నంగాకు పచ్చడా మీరు? ఓకే. ఓకే, మరి చెన్నంగాకు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నంగాకు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చెన్నంగాకు 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 5, ఎండుమిరపకాయలు 8, చింతపండు తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో జ్యోతి గారు మొదలు పెడదామా? సో ఫస్ట్ ఏమైనా ఫ్రై చేసుకోవాలా మనం? అవునండి, ముందుగా ఆయిల్ వేసుకుందాం. ముందుగా ఎండుమిరపకాయలు. సో అంటే మనకి కారం అంతా కూడా ఇదే కదా. సో అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవునండి. అంటే ఇది జస్ట్ ఎప్పటికప్పుడు చేసేసుకుని తినేసేవాళ్ళా, లేకపోతే 2-3 డేస్ తినొచ్చు. నిల్వ ఉంటుంది? ఓకే. నిల్వ అంటే ఎక్కువ రోజులు ఉండదు, జస్ట్ 2 to 3 అదే జస్ట్ 1-2 డేస్. అంటే సీజన్ బట్టి కూడా మనకి కొన్ని పచ్చళ్ళు కానీ కూరలు కానీ కొన్నిసార్లు తొందరగా ఇదైపోతుంటాయి, కొన్నిసార్లు ఏమో కొంచెం ఉంటాయి ఒక 2-3 డేస్ అయినా కూడా. సో దేనికది తీసి పక్కన పెట్టేసుకోవాలి వేయించుకొని? అలా ఏం లేదు, అన్ని కలిపి కూడా వేయించుతారా? ఎల్లిపాయలు తీసుకున్నా 5 to 6. నువ్వులు ఆల్రెడీ వేయించి తీసుకొచ్చాను. ఓకే, సో ఇంకొద్దిగా వేయించాలా? ఈ ఆయిల్లో వేయించుకోవాలి, ఎందుకంటే అన్ని మిక్సీ చేస్తాం కదా. ఓకే ఓకే. ధనియాలు, కొంచెం జీలకర్ర. ఓకే. సో ఈ ఆకుకి కొంచెం ఏదో ఒకటి బేస్ ఉంటే బాగుంటుంది కాబట్టి మీరు నువ్వులు ఈ కాంబినేషన్ తీసుకుంటున్నారు. అవునండి, ఆకు కొంచెం వగరుగా టేస్ట్ ఉంటుంది, దానికి ఇలాంటివి యాడ్ చేస్తే బాగుంటుంది. అప్పుడు పల్లీలు ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చేమో కదా. అవునండి, కొంచెం హింగు తీసుకున్నాం. ఓకే, సో అది కూడా దీంట్లోనే వేస్తారా? ఆయిల్. దీనికి మళ్ళీ సపరేట్ పోపు ఉండదండి ఇంకా? చేసుకోవచ్చండి. ఓకే. ఇంకో జనరల్గా పోపులో పెడతారు కదా మీరు, అంటే ఇది మిక్సీ చేస్తున్నాం కదా, ఇందులో కలిపినా బాగానే, ఇందులో కలిపినా బాగానే ఉంటుంది. సో కరివేపాకు కూడా ఇందులోనే. ఓకే, పసుపు. ఇప్పుడు ఆకు వేసుకున్నాం. సో ఈ ఆకు కూడా కొద్దిగా వేయించుకోవాలా? కొంచెం ఆ వగరు అనేది తగ్గుతుంది. ఓకే. అంటే ఆకేలా కొద్దిగా ఊరికే ఆయిల్ అలా ఫ్రై అయితే చాలా? కొంచెం 1 minute అలా పెడదాము, మూత పెట్టేసి పెడదాం. సో మీరు చెన్నంగాకుతో అంటే తక్కువ చేస్తూ ఉంటారా వెరైటీస్ అవి? అవును, అప్పుడు అదే ఇందాక అన్నారు కదా 1 or 2 times చేశాను అంతే, ఎక్కువ చేయలేదు. ఓ, సో అదే రెగ్యులర్ గా దొరికే ఆకుకూరలు అంటే మనకి అలా పిక్ చేసేసుకుంటాం కాబట్టి ఈజీగా ఉంటుంది. సో ఇలాంటివి ఏంటంటే ఎప్పుడైనా కొంచెం థింక్ చేసి చేయాల్సి వస్తుంది. అదే అదే. సో చూద్దాం ఒకసారి. కొంచెం అవ్వాలా? సరిపోతుంది. కొంచెం అవ్వాలి. దీంట్లో చింతపండు కూడా ఇప్పుడే వేసేసుకున్నాం. జనరల్ గా మనం వంకాయ పచ్చడి ఏదో అలా చేసుకుంటూ ఉంటాం కదా, ఈ పోపు అంతా అలా పెట్టుకోవటమే అంతే. సో కాకపోతే ఆ నువ్వులు అప్పుడప్పుడు పల్లీలు ఇట్లాంటివి మార్చుకోవచ్చేమో కావాలి అంటే. కొబ్బరి, పల్లీల కన్నా కూడా నువ్వులు వేస్తే ఎక్కువ టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళకి. సో ఇప్పుడు ఇదంతా ఫ్రై అయితే మనం ఇంకా మిక్సీ చేసుకోవడం.
ఇప్పుడు మీరు అంటే పోపు పెడుతున్నారా పెట్టట్లేదా దీనికి? ఇంకా అవసరం లేదా? అవసరం లేదు, ఇంక ఇలా మనం తినేయచ్చు. ఇలా అయినా తినొచ్చు. అంటే పోపు ఉంటే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుందని అలా కూడా చేసుకోవచ్చు. అలా కావాలంటే పోపు వేసుకోవచ్చు, కంపల్సరీ ఏం లేదు. కంపల్సరీ ఏం లేదు. ఓకే ఓకే. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి. సో మీరేం చేస్తూ ఉంటారు జ్యోతి గారు? నేను హౌస్ వైఫ్ అండి. మీరు హౌస్ వైఫ్. సో సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నారా? సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను ఐటీ ప్రొఫెషనల్. ఆయన కూడా సాఫ్ట్వేర్ అనమాట. టెక్నికల్ సపోర్ట్. టెక్నికల్ సపోర్ట్. పేరేంటి? కైలాష్. పిల్లలు ఉన్నారా? 2 కిడ్స్. ఇద్దరు. ఏం చదువుతున్నారు? పాప యూకేజీ సెంట్ ఆన్స్ లో చదువుతుంది, బాబు 8 months బేబీ. ఓ చిన్న బాబు అనమాట. ఏం పేర్లు? కనిష్క, తనీష్. ఇదిగో ఇది అయిపోయినట్టు. ఆకుకూర తినకపోతే ఇవి దగ్గరికి పంపించండి పెద్ద అయిన తర్వాత. ఆల్రెడీ పెద్ద మమ్మీ అంటే భయపడుతుంది. అవునా? పెద్ద మమ్మీ భయపెట్టేస్తుంది. చాలా అండి. స్టవ్ ఆఫ్ చేస్తాను. సో ఇప్పుడు కొంచెం చల్లారితే మిక్సీ వేసేసుకోవచ్చు. సో దీంట్లో పచ్చిమిర్చి కారం కంటే ఎండుమిరపకాయలు ఘాటు బాగుంటుందా? ఇప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేద్దాము. ఓ కొంచెం టేస్ట్ బాగుంటుంది. చింతపండు యూజ్ చేస్తాం కాబట్టి పులుపు అనేది తగ్గుతుంది. ఓకే ఓకే. వాటర్. ఓకే. రెడీ? ఓ వావ్, మంచి స్మెల్ వస్తుంది. నువ్వులు ఎక్కువ బాగా వస్తుంది. గిన్నెలోకి తీసుకున్నాం. సో ఇలా ఆకుకూరలతో చేసుకుంటాం కదా, గోంగూర పచ్చడి, కొత్తిమీర పచ్చడి. అంటే గోంగూర పచ్చడి తెలుస్తుంటుంది, ఇదేంటంటే ఆ కొత్తిమీర పుదీనా ఆ టెక్స్చర్లో ఉంది. సో రెడీ అయిపోయినట్టేనా? ఓకే. సో ఈ పచ్చడికి పోపు అనేది మన చాయిస్ అండి. అంటే ఆల్రెడీ ఎలాగో అన్ని వేయించుకున్నాం కాబట్టి జ్యోతి గారు పోపు పెట్టలేదు. మీకు పైనుంచి ఇంకా పోపు ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు కొంచెం పప్పు గింజలు యాడ్ చేసి ఫైనల్గా ఇంకోసారి పోపు పెట్టుకోవచ్చు. ఓకే. సో పచ్చడి రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నంగాకు పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, పసుపు, చెన్నంగాకు వేసి వేయించాలి. తర్వాత చింతపండు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో కొద్దిగా పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. అంతే, చెన్నంగాకు పచ్చడి రెడీ. ఓకే, మరి చెన్నంగాకుతో 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి. సో రాజు గారు, ఒకళ్ళేమో పచ్చడి చేశారు చక్కగా పప్పులు అవి ఇవి యూస్ చేసి. ఓకే. ఇంకొకళ్ళు కూడా పప్పులు అవి ఇవి యూస్ చేసి పొడికూర చేశారు. ఓకే. సో టేస్ట్ చూసేద్దామా? ఓకే, ఫస్ట్ పచ్చడి చూసేద్దాం. ఓకే. సో బాగుందండి, టేస్టీగా ఉంది పచ్చడి. సో ఇప్పుడు పొడికూర టేస్ట్ చూద్దాం. బాగుంది ఇది కూడా. మీ పచ్చడి బాగుందా, కూర బాగుందా? రెండు బాగున్నాయి. మీకు? 2 బాగున్నాయి. 2 బాగున్నాయి. ఓకే, రాజుగారు చెప్తాను అందుకనే. సో రాజుగారు ఎలా ఉన్నాయి? అంటే చెన్నంగాకుతో చాలా తక్కువగా, ఆకు కూడా చాలా తక్కువ మందికి తెలుసు. అవును. సో ఇలా శనగపప్పు కాంబినేషన్లో అలాగే ఇలా పచ్చడిలో కూడా అంటే ఎక్కువగా పచ్చడి ఎక్కువ చేస్తూ ఉంటారు. సో 2 డిష్లు కూడా బాగున్నాయి. ఓకే. కొంచెం పచ్చడిలో చింతపండు కొంచెం తగ్గించేసేయచ్చు. అంటే తెలియట్లేదు, బట్ ఇంకొంచెం తక్కువగా ఉంటే మనకు ఆ చెన్నంగాకు టేస్ట్ అని బాగా తెలిసేది. సో ఇక్కడ పొడికూరలో కూడా కొంచెం ఉప్పు కొంచెం తగ్గించేయచ్చు. అంటే కొంచెం అది తెలుస్తుంది తినేప్పుడు కొంచెం లైట్గా. సో బట్ డిష్ పరంగా 2 కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అండి. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. సింపుల్గా ఉంది, మెథడ్ సింపుల్గా ఉంది. సో మంచి హెల్దీ డిషెస్ ఇవన్నీ కూడా. ఈ 2 జస్ట్ పాయింట్లు వదిలేస్తే ఈరోజు డిష్ బెస్ట్ అంటే పొడికూర. పొడికూర. ఓకే. అంటే కొంచెం చిన్నగా వెరైటీగా బాగుంది, బట్ టేస్ట్ పరంగా 2 చాలా బాగుంది. చాలా బాగున్నాయి. సో హేమలత గారు విన్నర్ అనమాట. Yes. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసి
సో హేమలత గారు కంగ్రాచులేషన్స్ అండి, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్. వెల్కమ్. సో జ్యోతి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మరి చెన్నంగాకుతో చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని, రెండు కూడా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. నెయ్యికి మంచి రుచి రావాలి అంటే నెయ్యి కాచేటప్పుడు చివరిలో 1 స్పూన్ మజ్జిగ యాడ్ చేసి దించినట్లయితే ఆ నెయ్యి రుచి రెట్టింపు అవుతుంది. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ 4 వంటల్ని. మరి ఈరోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన బేబీకార్న్ వెజ్ ఫ్రైలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. బేబీకార్న్, తర్వాత క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ అండ్ బంగాళదుంప. ఇప్పుడు కొన్ని నియమాలు ఇంటర్నేషనల్గా కూడా మనకు ప్రకటించారనమాట. అదేంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అదేంటంటే ఇప్పుడు వెజిటబుల్స్ విషయానికి వస్తే రోజుకి 4 కానీ 5 రకాల వెజిటబుల్స్ వేరు వేరు కలర్లో ఖచ్చితంగా తీసుకోవాలి అని. ఇప్పుడు మనం అది చూసామనుకోండి, డెఫినెట్గా మనకు ఈ ఒక్క డిష్లోనే అవన్నీ కూడా వచ్చేస్తుంది. క్యాలరీ వైజ్గా తీసుకుంటే ఎలా ఉంటుందంటే చాలా లిమిటెడ్గా ఉంటుందండి. ఇన్ని రకాల వెజిటబుల్స్ ఉంటే కూడా బంగాళదుంప ఉన్నప్పటికీను మనకి టోటల్గా ఒక పోర్షన్ సైజ్ అంటే ఒక మనిషి తినేంత క్యాలరీస్ ఎంత ఉంటుందంటే 150 వరకు ఉండొచ్చు. బాగుందండి బేబీకార్న్ వెజ్ ఫ్రై. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన పైనాపిల్ బొబ్బట్లు, పైనాపిల్, మైదా, షుగర్, బాంబే రవ్వ. ఫ్రూట్స్ని వంటకాల్లో వాడటానికి నేను కంప్లీట్గా విరుద్ధం అండి. ఎందుకంటే రాగా తీసుకోగలిగే ఏకైక వస్తువు ఏంటంటే ఆహారపు విషయంలో చూసుకుంటే ఏకైక పదార్థం పళ్ళే. ఇప్పుడు ఇందులో మరో ప్రాబ్లం ఏంటంటే మైదా కానీ, బాంబే రవ్వ కానీ, చక్కెర కానీ 3 కూడా ప్రాసెస్ చేయబడినవి. అంటే మనకి ఎంత ప్రాసెసింగ్ చేస్తే మనకు అంత నష్టం కలుగుతుందన్నమాట. మళ్ళీ ఫ్రూట్ కూడా మనం యాడ్ చేస్తున్నాం. సో ఎంతవరకు మనకి ఇలాంటివి పోషక విలువలు యాడ్ అవుతాయని చూస్తే కొంచెం తక్కువనే చెప్పాలి. సో తక్కువ తీసుకుంటే మంచిది. అలాగే మీరు ఊరించే వంటలో చెన్నంగాకుతో 2 రెసిపీస్ చూశారు. సో చెన్నంగాకు పొడి కూరలో చెన్నంగాకు, శనగపప్పు అగైన్ చాలా మంచి కాంబినేషన్. పల్లీలు, ఎండు కొబ్బరి లిమిట్లో వాడుకుంటే 5 గ్రాముల వరకు పర్లేదండి. లేకపోతే ఏదైనా ఒకటి వాడుకున్నా పర్లేదు. ఇది మళ్ళీ మనకి ఇక్కడ ప్రోటీన్ ప్లస్ ఆకుకూర కాంబినేషన్ కాబట్టి ఇంకా బాగుంది. అలాగే చెన్నంగాకు పచ్చడి, అది నువ్వులతో చేసుకుంటున్నాం. చెన్నంగాకు, నువ్వులు, వెల్లుల్లి, ధనియాలు, చింతపండు. పచ్చడి కూడా ఒక ఔషధ గుణం అనేది ఉంది. అంటే పచ్చడిలో కూడా ఒక క్వాలిటీ, ఒక తత్వం ఉంది మనకు, మేలు చేసే తత్వం. అదే ఈ ప్యాలెట్ క్లెన్జింగ్. అంటే టేస్ట్ బడ్స్ని శుభ్రపరిచి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసి నెక్స్ట్ ఐటెం రుచించడానికి రెడీ చేస్తుందన్నమాట. క్లియర్గా అర్థం చేసుకోండి. ఒకే రకమైన ఆహారం తీసుకున్నప్పుడు మనకు రుచి తెలియకపోవచ్చు, లేకపోతే జ్వరం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా మనకు రుచి తెలియకపోవచ్చు. అలాంటప్పుడు కొంచెం పచ్చడి వేసుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ బడ్స్ అన్నీ కూడా శుభ్రపరిచినట్టు ఉంటుంది. సో డెఫినెట్గా ఇందులో వాడినవన్నీ కూడా ధనియాలు, తర్వాత చింతపండు, నువ్వులు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్ అండి. యాక్చువల్లీ ఇవాళ రెసిపీస్లో బేబీకార్న్ వెజ్ ఫ్రై, చెన్నంగాకు పొడి కూర, చెన్నంగాకు పచ్చడి చాలా చాలా బాగున్నాయి. పైనాపిల్ బొబ్బట్లు ఒకటే ప్రాసెస్ చేయబడినది కాబట్టి తక్కువ తీసుకుంటే మంచిది. ఊరించే సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి అందుకోండి. రాజుగారు ఈరోజు 2 కూడా సింపుల్ వంటలనే చెప్పుకోవచ్చు. అవునండి. ఎందుకంటే చక్కగా అన్ని ఉడికించేసుకుంటే మనం ఫస్ట్ చేసుకున్న ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే బొబ్బట్లకి ఆ పైనాపిల్ ఫ్లేవర్, అవును, ఎప్పుడు మనము రవ్వ గానీ పప్పు గానీ ఇలాగే చేస్తుంటాము, కానీ ఇలా ఫ్రూట్ ఫ్లేవర్ లో బొబ్బట్లు కూడా చాలా బాగున్నాయి రాజుగారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటలన్నీ, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై వీడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.